హలో, లెట్స్ మేక్ వెజ్ రోల్. హలో అండి. ఇది నిన్నటి వీడియో అండి. నేను వెజ్ రోల్ చేశాను ఈవినింగ్ స్నాక్స్లోకి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఎలా చేయాలో చూసేయండి. మైదా పిండిలో కొంచెం సాల్ట్ అండ్ షుగర్, కొంచెం ఆయిల్ పోసుకొని నేను చూపించిన విధంగా మెత్తగా తడిపేసుకోండి. ఒక తడి బట్టతో కప్పేసేయండి. ఇప్పుడు మనము స్టఫ్లోకి అన్ని వెజ్జెస్ తీసుకుందాము. క్యాబేజ్, క్యాప్సికమ్, ఆలుగడ్డ అండ్ క్యాప్సికమ్ అన్నీ సన్నగా కోసేసుకోండి, పక్కకు పెట్టేసుకోండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్ని దాంట్లో వేసి సాల్ట్ అండ్ పసుపు వేసి మంచిగా మగ్గించేసుకోండి. అది మగ్గినాక కొంచెం లాస్ట్కి కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి తీసేయడమే. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, వెజ్జెస్ అన్నీ ఎక్కువ ఉడికించుకోవద్దు, ఎందుకంటే మనం స్టఫ్ చేసుకుంటాం కాబట్టి దాంట్లోకి ఎక్కువ ఉడికితే కర్రీలా అయిపోతుంది. 70% ఉడికించేసుకుంటే చాలు. ఇప్పుడు మనం రోటీలోకి నేను చూపించిన విధంగా రోటీ కొంచెం చేసుకొని ఇట్లా కట్ చేసి మళ్ళీ రోల్ చేసుకొని చేసేసుకోండి. మీకు మంచిగా క్రంచీగా చాలా బాగా వస్తుంది, స్ట్రీట్ స్టైల్ రోటీలా. సో ఇప్పుడు రోటీ మంచిగా చేసేసుకొని పెంక మీద కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు మంచిగా కాల్చేసుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కాల్చుకోవద్దు, చపాతీలాగా నేను చూపించిన విధంగా కాల్చేసుకోండి. ఇప్పుడు రోటీ మీద కొంచెం మయోనీస్ అండ్ కొంచెం టమాటో సాస్ వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ దాంట్లోకి వేసి రోల్ చేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను చూపించిన మయోనీస్ కూడా హోమ్ మేడ్ మయోనీస్ అండి. ఇది కూడా నేను వీడియో పెడతాను, చూసి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.